భారత్ సిరీస్ సంక్షిప్త రూపం BH రాష్ట్రాల మధ్య వ్యక్తిగత వాహనాల బదిలీకి ఉద్దేశించిన సులభమైన ప్రక్రియ ఇది. BH రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు దేశవ్యాప్తంగా ఎక్కడైనా తిరిగే వీలుంటుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలుకు ఉద్దేశించిన ఈ విధానం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలు అవుతుంది. మరి మిగతా రాష్ట్రాల మాటేమిటి? BH రిజిస్ట్రేషన్తో ప్రయోజనం ఎంత? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఫెన్స్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు వివిధ రాష్ట్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేటు ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉండేలా తెచ్చిన వాహనాల రిజిస్ట్రేషన్ విధానమే BH సిరీస్. 2021లో తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ విధానం అన్ని రాష్ట్రాలు అమలు చేయడం లేదు. ఎవరైనా వాహనాన్ని కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ సమయంలోనే లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కారణాలతో వేరే రాష్ట్రానికి వాహనాన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే ఆ రాష్ట్రంలో నిర్ణయించిన మొత్తం మేరకు మళ్లీ ట్యాక్స్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వాహన యజమానులకు ఆర్థికంగా భారంగా ఉంటుంది. రెగ్యులర్ గా ట్రాన్స్ఫర్ అవుతున్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన కేంద్రం వారి వాహనాలను BH సిరీస్ తో రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రాల మధ్య నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాల బదిలీని సులభం చేసింది. రక్షణ, రైల్వేలు, PSU, బ్యాంకు ఉద్యోగులతో పాటు 4 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బ్రాంచ్లున్న ప్రైవేటు సంస్థల ఉద్యోగులు తమ వాహనాలకు BH సిరీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ విధానంలో ఉద్యోగులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారినప్పుడల్లా ఆయా రాష్ట్రాల్లో పన్నులు చెల్లించి వాహనాన్ని మరోసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. రిజిస్ట్రేషన్ లేకుండా BH నంబర్తోనే కొనసాగే వీలుంది. ఒకవేళ వాహనాన్ని అమ్మితే కొన్న వ్యక్తి కూడా BH సిరీస్ లోనే తన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. BH సిరీస్ ప్రస్తుతం ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. రవాణా వాహనాలకు BH సిరీస్ వర్తించదు. భారత రిజిస్ట్రేషన్ అంటే రవాణా శాఖలో BH నేమ్ ప్లేట్తో కొత్త రిజిస్ట్రేషన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపుగా ఇండియన్ గవర్నమెంట్ గతంలోనే దాదాపుగా 3-4 ఇయర్స్ బ్యాకే 2021లో ఈ BH రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ని అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా అన్ని రాష్ట్రాలు దీన్ని ఇంకా అమలు చేయట్లేదు. కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. ఇంతవరకు బాగానే ఉంది. BH సిరీస్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేస్తే వసూలు చేసిన పన్ను నేరుగా రాష్ట్రానికి కాకుండా కేంద్రానికి చేరుతుంది. ఈ విధానం ఉద్యోగులకు మేలు కలిగేలా ఉన్నప్పటికీ పన్ను రాబడి రాకుండా పోవడంతో నష్టపోతున్నామంటూ వాదిస్తున్న కొన్ని రాష్ట్రాలు BH సిరీస్ అమలుకు దూరంగా ఉన్నాయి. BH సిరీస్ ఆమోదించని రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీలతో పాటు పలు రాష్ట్రాలు ఉన్నాయి. BH సిరీస్ కున్న అనుకూలతలను చూస్తే ఈ సిరీస్ తో రిజిస్టర్ అయిన వాహనం చోరీకి గురైన ట్రాక్ చేయడం సులభమవుతుంది. BH సిరీస్ నంబర్ ప్లేట్ కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. వాహనం దేశంలోని ఏ ప్రాంతంలోనైనా తిరగడానికి వీలుంది. ఇందులో కాల పరిమితి ఉండదు. BH సిరీస్ తో ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. BH విధానం ప్రస్తుతం కొత్త వాహనాలకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. BH సిరీస్ నంబర్ ప్లేట్ కోసం దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారులు ఎలాంటి రుసుమును వసూలు చేయరు. అర్హులైన దరఖాస్తుదారులందరూ దీనికోసం ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ సమయంలో 2 ఏళ్ల సమయానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల ధరల ప్రకారం వివిధ స్లాబ్లుంటాయి. ఆ స్లాబ్ల ప్రకారం వాహనాలకు ఫీజు మారుతుంది. వసూలు చేసిన ట్యాక్స్ తక్కువగా ఉండడం, అది కూడా కేంద్రానికి వెళ్లడంతో BH సిరీస్ ను వ్యతిరేకిస్తున్నాయి పలు రాష్ట్రాలు. రాష్ట్ర రవాణా శాఖ విధానంలో ఒకేసారి లైఫ్ ట్యాక్స్ కడతాము. అది నేరుగా రాష్ట్ర ఖాతాల్లో పడిపోతుంది. BH విధానంలో వాహనదారుడు కట్టే ట్యాక్స్ తక్కువగా ఉండడం, అది కూడా 2 ఏళ్లకోసారి చెల్లించే సౌలభ్యం ఉండడం, వాహనదారులు స్వచ్ఛందంగా ట్యాక్స్ పే చేసే వీలుండడం ఈ విధానంలో లోపంగా చెబుతున్నారు రాష్ట్ర రవాణా శాఖ అధికారులు. 2 ఏళ్ల తర్వాత ఆ వాహనం ఇతర రాష్ట్రాలకు వెళితే దాన్ని ట్రాక్ చేయడం కష్టమంటున్నారు రవాణా శాఖ అధికారులు. గవర్నమెంట్ వారు భారత్ సిరీస్ రిజిస్ట్రేషన్ అని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మినిమం 4 స్టేట్స్లో ఎవరైనా ఆఫీస్ ఉండి కానీ, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు లేదా ప్రైవేట్ కంపెనీస్ కానీ ఉంటే వాళ్ళు ట్యాక్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్ చేసింది. సో అది టాక్సేషన్, మన టాక్సేషన్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ టాక్సేషన్ రేట్స్ తక్కువ ఉండడం వల్ల మనం ఇంకా BH రిజిస్ట్రేషన్ తెలంగాణలో చేయట్లేదు, ఏపీలో కూడా చేయట్లేదు. దీని గురించి ఇంకా కోర్టులో కూడా కేసెస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఫర్దర్ ఏం చేయాలని, ఈ పాలసీ ఎలా మార్చాలని, ఎలా సూటబుల్ చేయాలంటే. టాక్సేషన్ చాలా స్టేట్స్లో హై ట్యాక్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ట్యాక్సెస్ కంటే. సో ఈ టాక్సేషన్ విషయాల్లో, తర్వాత మిగతా ఈ పాలసీ విషయాల్లో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా.
సో ఫర్దర్ గైడ్లైన్స్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు, అంటే ఇతర స్టేట్స్లో కంపెనీస్ ఉన్న వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి అదే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దానికి టాక్సేషన్ తక్కువ, ప్లస్ 2 years తీసుకోవాలి మేము. ఎవ్రీ 2 years వీఆర్ సపోజ్ టు టేక్. సో 2 years తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వేరే చోటుకి వెళ్ళారా, ఇక్కడే ఉన్నారా, ట్రాక్ చేయడం కష్టం. వాలంటరీ కడితేనే ట్యాక్స్కి వచ్చినట్టు. అసలు గవర్నమెంట్కి ఆల్రెడీ ఇప్పుడు మాకు లైఫ్ ట్యాక్స్ చాలా ఈసారి కొంచెం తక్కువ ఇచ్చింది కంపారిటివ్లీ. సో దానివల్ల మాకు ఇబ్బంది. అంటే మెర్జ్ విషయంలో అంటే కొంచెం ఆలోచిస్తాం, అందుకే అంటే ఇంకా అది డిస్కషన్లో ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే పాలసీ ఫ్రేమ్ చేశారో వాళ్ళే రివైజ్ చేస్తున్నారు. కొంచెం దే ఆర్ థింకింగ్ ఆఫ్ రివైజింగ్ డిస్కసింగ్ హౌ టు రివైజ్ ఇట్. BH సిరీస్ విధానం అమలుపై ఆయా రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్రం సమీక్షించనుంది. 2-3 నెలల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా BH సిరీస్ అమలవుతుందని ఆశిస్తున్నారు ప్రజలు. ట్యాక్స్ పరంగా ఆదాయం తక్కువగా వస్తుంది కాబట్టి కొన్ని రాష్ట్రాలు దీనికి సంబంధించి BH రిజిస్ట్రేషన్ ఇంకా అమలు చేయట్లేదు. దాంతో పాటుగా ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని చిన్న చిన్న అంశాలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. అంటే దాదాపు ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే రెగ్యులర్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కొన్ని సంవత్సరాల వరకు కూడా ట్యాక్స్ చెల్లింపు ఒకేసారి చెల్లింపు ఉంటుంది. కానీ ఈ BH రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ని తీసుకుంటే కేవలం 2 సంవత్సరాల వరకు మాత్రమే ట్యాక్స్ చెల్లింపు ఉంటుంది. ఆ తర్వాత ఆ వాహనదారుడు ఆ వెహికల్ కానీ ఏ స్టేట్కి వెళ్తుందో అక్కడ ఏ స్టేట్కి వెళ్తుందో ఎక్కడ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ట్రాకింగ్ మాత్రం సిస్టమ్ మాత్రం ఇంకా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు సరిగ్గా లేకపోవడంతో 2 years తర్వాత వాళ్ళ చేత ట్యాక్స్ ఎలా చెల్లించుకోవాలో అనే అంశాలకు సంబంధించి కూడా కొన్ని డౌట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు వీటిని ఇంకా BH నెంబర్ ప్లేట్ విధానాన్ని అమలు చేయట్లేదు. సో అందులో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇంకా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఓవరాల్గా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ అంశం పైన ఇంకా రివ్యూస్ జరుగుతున్నాయి. అంటే ఇంకొక 1-2 months టైం పట్టవచ్చు అనేది రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు.